డియర్ స్టూడెంట్స్, నేను మీ మహేశ్వర్ రెడ్డి సార్ని. మీ అందరికీ తెలిసిన విషయమే, త్వరలో మన స్టేట్లో రాబోయే ఎస్ఐ, కానిస్టేబుల్, అలాగే విఆర్ఓ, ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్స్ని దృష్టిలో పెట్టుకొని వీటిల్లో ఏ గవర్నమెంట్ జాబ్ మీరు సాధించాలనుకున్నా కూడా రాయవలసిన రాత పరీక్ష ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో అత్యంత కీలకమైన, ఒక రకంగా చెప్పాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ జాబ్ డిసైడింగ్ సబ్జెక్ట్స్ అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్. వీటికి సంబంధించి మన దగ్గర ఆఫ్లైన్ క్లాస్ రూమ్ కోచింగ్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ 4 బ్యాచ్లు రన్ అవుతున్నాయి. అలాగే ఆన్లైన్ కోచింగ్ కూడా ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు నెక్స్ట్ మండే నుంచి మరో న్యూ బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. దీనికి సంబంధించి ఆఫ్లైన్ క్లాస్ రూమ్ కోచింగ్కి అలాగే ఆన్లైన్ కోచింగ్ సంబంధించి అడ్మిషన్లు జరుగుతున్నాయి. మీలో ఎవరైనా నెక్స్ట్ మండే నుంచి న్యూ బ్యాచ్కి రావాలనుకునే వాళ్ళు మన ఆఫీస్ హైదరాబాద్లో దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్ పక్కనే కోనార్ థియేటర్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉన్న మన అక్షయ ఇన్స్టిట్యూట్ ఆఫీస్ దగ్గరికి వచ్చి మీ పేరు, ఫోన్ నెంబర్తో ఎన్రోల్ చేసుకొని న్యూ బ్యాచ్లో అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అలాగే కేవలం అడ్మిషన్ కోసం దూర ప్రాంతం నుంచి ఇక్కడ దాకా రావడానికి వీల్లేని వాళ్ళు, డైరెక్ట్గా లగేజ్ తీసుకొని వద్దాం అనుకున్న వాళ్ళు మన ఆఫీస్ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీ పేరు, ఫోన్ నెంబర్ చెప్పి మీ అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్న మేజర్ డౌట్స్ ఏంటంటే ఆఫ్లైన్ కోచింగ్ బెటరా, ఆన్లైన్ కోచింగ్ బెటరా అని అడుగుతున్నారు. ఇప్పటివరకు చాలామంది స్టూడెంట్స్ దూర ప్రాంతాల్లో వాళ్ళ ప్లేస్లో ఉండి రకరకాల యాప్ల్లో ఆన్లైన్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు, అలాగే ఇదివరకే అక్కడెక్కడో ఆన్లైన్ కోచింగ్తో పాటు ఆఫ్లైన్ కోచింగ్ కూడా తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు నోటిఫికేషన్ మూమెంట్ స్టార్ట్ అవుతుండేసరికి చాలామంది స్టూడెంట్స్ ఆన్లైన్ బెటరా, ఆఫ్లైన్ కోచింగ్ బెటరా అని అడుగుతున్నారు. చాలామంది స్టూడెంట్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఏ కోచింగ్ తీసుకున్నా కూడా మీరు ప్రిపేర్ అయ్యే విధానాన్ని బట్టి ఉంటుంది. మీరు ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నారా, ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్నారా అనేది నాట్ ఏ మ్యాటర్. మీరు ఏ కోచింగ్ అయినా సరే మీరు అందులో ఎంత సీరియస్నెస్తో ప్రిపేర్ అవుతున్నారనేది మాత్రమే ముఖ్యం. సో మన దగ్గర ఆన్లైన్ కోచింగ్, ఆఫ్లైన్ కోచింగ్ 2 స్టార్ట్ అవుతున్నాయి. వీటికి సంబంధించి డిఫరెన్స్, ఏ కోచింగ్లు ఎలా ఇచ్చామనేది నేను ఈ వీడియో క్లాస్లోకి చెబుతున్నాను. క్లియర్గా ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. సో ముందుగా మనం ఆఫ్లైన్ క్లాస్ రూమ్ కోచింగ్ గురించి మాట్లాడుకుందాం. ఆఫ్లైన్ క్లాస్ రూమ్ కోచింగ్ అంటే దీని స్పెషాలిటీ ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే. మన స్టేట్ లెవెల్లో చాలామంది స్టూడెంట్స్ మహేశ్వర్ రెడ్డి సార్ మ్యాథ్స్ క్లాస్ అనగానే చాలా హై ఎక్స్పీరియన్స్తో వస్తున్నారు. వాళ్ళలో చాలామంది రిపీటర్స్ ఎక్కువ మంది ఉంటారు. రిపీటర్స్ అంటే వాళ్ళు అంతకుముందే అక్కడో ఎక్కడో ఇప్పటికే 4-5 సార్లు కోచింగ్లు తీసుకొని ఫైనల్ ఎగ్జామినేషన్ రాసి ఆ ఫైనల్ ఎగ్జామినేషన్లో వచ్చిన పేపర్ స్టాండర్డ్ వీళ్ళు రీచ్ కాలేక, వీళ్ళు నేర్చుకున్న షార్ట్ కట్స్ ఇప్పుడున్న స్టాండర్డ్కి సరిపోక, క్వశ్చన్లన్నీ సాల్వ్ చేయలేక జాబ్ మిస్ అయ్యి ఈసారి ఖచ్చితంగా రాబోయే నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ కొట్టాల్సిందని సీరియస్గా ఉన్న స్టూడెంట్స్ అందరూ రకరకాలుగా అన్ని చోట్ల ఎంక్వైరీ చేసుకొని మన దగ్గర చాలా హై ఎక్స్పెక్టెన్స్తో కోచింగ్ వస్తున్నారు. సో మీరు ఇంత హై ఎక్స్పెక్టెన్స్ వచ్చినప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మేము ఇంకా చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి మేము క్లాస్ రూమ్ కోచింగ్ స్టార్ట్ చేసాం. ఇప్పటికే మనం కొన్ని 100 బ్యాచ్లు కోచింగ్ ఇచ్చుంటాం గత 10-15 సంవత్సరాల నుంచి. సో అదేవిధంగా ఆ ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రస్తుతం మారిన పేపర్ స్టాండర్డ్ని దృష్టిలో పెట్టుకొని మా దగ్గర క్లాస్ రూమ్ కోచింగ్ స్టార్ట్ అయింది. ఈ క్లాస్ రూమ్ కోచింగ్ స్పెషాలిటీ ఏంటంటే ప్రస్తుతం మారిన స్టాండర్డ్ని దృష్టిలో పెట్టుకొని మీ అందరూ గమనించే ఉంటారు. ఈ మధ్యకాలంలో జరిగిన క్వశ్చన్ పేపర్లన్నీ చూడండి, షార్ట్ కట్స్ అప్లికబుల్ కావడం లేదు, పేపర్ స్టాండర్డ్ చాలా పెరిగింది. గవర్నమెంట్ జాబ్కి బాగా డిమాండ్ పెరగడంతో కాంపిటీషన్ చాలా హెవీగా పెరిగిపోయింది. అందువల్ల పేపర్ స్టాండర్డ్ కూడా పెరిగిపోయింది. గతంలో మీరు ఒక 10-15 ఇయర్స్ వెనక్కి చూస్తే అందులో ఎస్ఐ క్వశ్చన్ పేపర్ చాలా యావరేజ్ స్టాండర్డ్ ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ చాలా పెరిగింది. షార్ట్ కట్స్ అప్లికబుల్ కావడం లేదు. బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ మీద పూర్తి స్థాయి గ్రిప్ ఉన్న వాళ్ళు మాత్రమే క్వశ్చన్ చేయగలిగే విధంగా వస్తున్నాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పేపర్ స్టాండర్డ్ ఎంత పెరిగినా కూడా క్వశ్చన్స్ ఎంత కన్ఫ్యూజ్గా, ఎంత గజిబిజిగా, ఎంత స్టాండర్డ్గా కన్ఫ్యూజ్గా రకరకాలుగా ఇచ్చినా కూడా ఈవెన్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా మ్యాథ్స్లో ఎక్కువ మార్కులు తెచ్చుకునే విధంగా మన దగ్గర కాన్సెప్ట్ ఓరియంటెడ్ కోచింగ్ స్టార్ట్ చేసాం. కాన్సెప్ట్ ఓరియంటెడ్ కోచింగ్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ ఏదైనా ఒక చాప్టర్లో ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం అనుకోండి, ఆ కాన్సెప్ట్కి సంబంధించి రాబోయే రోజుల్లో ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ వచ్చిన క్వశ్చన్స్ మేము ముందే అనలైజ్ చేసి రావడానికి స్కోప్ ఉన్న క్వశ్చన్లు అన్నింటిని కూడా రకరకాలుగా అనలైజ్ చేసి ఒక కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్ని బ్యాక్గ్రౌండ్ అంటే లో లెవెల్, 0 లెవెల్ నుంచి మొదలుపెట్టి స్టూడెంట్స్ మైండ్లోకి ఆ కాన్సెప్ట్ మొత్తం ఎక్కించి ఈ కాన్సెప్ట్ మీద గతంలో ఎలాంటి క్వశ్చన్లు వచ్చినాయి, ఇంకా రావడానికి స్కోప్ ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఒకే విధంగా ఆ కాన్సెప్ట్ దగ్గరే కవర్ చేస్తూ ఫ్యూచర్లో ఆ కాన్సెప్ట్కి సంబంధించి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మీరే ఓన్గా చేయగలిగే విధంగా చాలా పకడ్బందీగా లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు అన్ని మోడల్స్ కవర్ చేస్తున్నాం. అలాగే ఏదైనా ఒక కాన్సెప్ట్ అయిపోయినామంటే దానికి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్, మోడల్ క్వశ్చన్స్ మీకు అప్పుడే క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ క్లాస్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించి మీరు ప్రాక్టీస్ చేయడం కోసం మళ్ళీ క్లాస్ రూమ్ వర్క్షీట్స్ అని ఇస్తాం. అందులో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అది అయిపోయిన తర్వాత డైలీ టెస్ట్ అని పెడతాం. డైలీ టెస్ట్ అంటే ఏంటంటే నిన్నటి క్లాస్లో మీరు ఏవైతే విన్నారో దానికి సంబంధించి మోడల్ టెస్ట్ కూడా జరుగుతుంది రేపు మార్నింగ్ క్లాస్కి రాగానే. ఫర్ సపోజ్ నిన్న క్లాస్లో మనకి ఒక 3 అవర్స్ క్లాస్ జరిగింది అనుకోండి,
ఆ 3 అవర్స్లో క్లాస్లో మేము ఏం కవర్ చేసామో దానికి సంబంధించిన మోడల్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్, ఇంకా రకరకాల న్యూ ప్యాటర్న్ క్వశ్చన్స్ అన్నీ ఉండే విధంగా ఒక డైలీ టెస్ట్ కండక్ట్ చేస్తాం. ఆ డైలీ టెస్ట్ రాస్తే నిన్న మీరు క్లాస్లో విన్న దానికి సంబంధించి మీకు ఎంత మాత్రం ఐడియా వచ్చిందో, దాని మీద మీకు ఎంత గ్రిప్ వచ్చిందో తెలిసిపోయేది. అందులో మీరు ఏమైనా సరిగా చేయలేకపోయినా, ఏమైనా మిస్టేక్ చేసినా ఆ క్లాస్లో వాటికి సంబంధించిన డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో 3 అవర్స్ జరిగింది. ఈ విధంగా డైలీ క్లాస్ జరుగుతుంటుంది. దానికి సంబంధించి నెక్స్ట్ డే డైలీ టెస్టులు జరుగుతుంటాయి. ఈ విధంగా 1 వీక్ అయిపోయినంటే వీక్లీ టెస్ట్ అని సండే రోజు జరుగుతుంది. వీక్లీ టెస్ట్ అంటే ఆ వారం మొత్తంలో మీకు ఏ క్లాస్ అయితే అయిపోయిందో దానికి సంబంధించి మాత్రమే వీక్లీ టెస్ట్ జరిగింది. ఈ వీక్లీ టెస్ట్ 200 మార్క్స్కి 3 అవర్స్ టైం ఇచ్చి ఫైనల్ ఎగ్జామ్ ఎలా జరిగిద్దో అదే విధంగా కండక్ట్ చేస్తాం. ఈ వీక్లీ టెస్ట్ రాయడం వల్ల ఆ వారం మొత్తంలో మీరు ఏం నేర్చుకున్నారో, మీరు ఎంత ఇంప్రూవ్ అయ్యారో తెలిసిపోయింది. అలాగే ఏదైనా ఒక చాప్టర్ అయిపోయినామంటే ఆ చాప్టర్కి సంబంధించి చాప్టర్ వైజ్ టెస్ట్ అంటాం, దాన్ని కండక్ట్ చేస్తాం. ఫర్ సపోజ్ రేషియో ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతం అనే చాప్టర్ అయిపోయింది అనుకోండి, ఆ చాప్టర్కి సంబంధించి లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు అన్ని రకాల మోడల్స్ కవర్ అయ్యే విధంగా 200 క్వశ్చన్స్, ఫైనల్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో అదేవిధంగా చాప్టర్ వైజ్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. ఈ చాప్టర్ వైజ్ టెస్ట్ రాయడం వల్ల ఆ చాప్టర్లో మీకు ఎంత కమాండ్ వచ్చిందో తెలిసిపోయింది. ఇదే విధంగా అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి అన్ని చాప్టర్స్ డైలీ టెస్టులతో పాటు వీక్లీ టెస్టులు, గ్రాండ్ టెస్టులు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ సపోజ్ ఆఫ్లైన్ కోచింగ్ రాని వాళ్ళు ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాం అనుకోండి. ఈ ఆన్లైన్ కోచింగ్ మనం ఎలా ఇస్తున్నామంటే డైలీ మెంటర్షిప్, డైలీ లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అని ఒకటి స్టార్ట్ చేసాం. అంటే ప్రజెంట్ మీరు హైదరాబాద్ వచ్చి మన దగ్గర కోచింగ్ చేరి మన దగ్గర క్లాస్ రూమ్ కోచింగ్లో కూర్చుంటే ఏదైతే జరుగుతుందో అదే క్లాస్ రూమ్లో ఒక కెమెరా ఫిట్ చేసి నేను చెప్పే క్లాస్ అంతా రికార్డ్ అవుతుంటుంది. మీరు ఇంటి దగ్గరే ఉండి లైవ్ వినొచ్చు. ఆ లైవ్లో నేను చెప్పే క్లాస్ అంతా వినొచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆ పక్కనే లైవ్ కామెంట్ చేయొచ్చు, మేము దానికి రిప్లై ఇస్తుంటాం, చూసుకోవచ్చు. ఒకవేళ కరెక్ట్గా లైవ్ వచ్చే టైంకి మీకేమైనా కుదరలేదనుకోండి, డోంట్ వరీ, ఆ లైవ్లో వచ్చిన క్లాసు మళ్ళీ రికార్డ్ అయ్యి ఈవినింగ్ మన యాప్లో వచ్చింది. మీరు ఆ యాప్లో మళ్ళీ ఆ క్లాసెస్ వినొచ్చు. సో దూర ప్రాంతాల నుంచి మన ఆఫ్లైన్ కోచింగ్ రావడానికి వీలైన వాళ్ళు ఎవరైనా ఉంటే లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకొని మన ఇంటి దగ్గర వినొచ్చు. ఇప్పుడు మనం 2 పార్ట్లుగా కోచింగ్ ఇస్తున్నాం. మార్నింగ్ 9 to 1 అర్థమెటిక్ పార్ట్ జరుగుతూ ఉంటుంది. లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అంటే మీరు మన క్లాస్ రూమ్ కోచింగ్లోకి వస్తే క్లాస్ రూమ్ కోచింగ్లో తీసుకొని క్లాస్ వినొచ్చు. లేదా క్లాస్ రూమ్ కోచింగ్ రావడానికి వీలు లేకపోతే లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకొని లైవ్లో ఉండి అక్కడే అదే క్లాస్ వింటూ ఉండొచ్చు. అలాగే ఈవినింగ్ 5 to 8 మళ్ళీ ప్యూర్ మ్యాథ్స్ క్లాస్ జరుగుతుంటుంది. ఆ ప్యూర్ మ్యాథ్స్ క్లాస్ కూడా ఇదే విధంగా ఫాలో అవుతూ ఉంటాం. మన దగ్గర ఆఫ్లైన్ క్లాస్ రూమ్ కోచింగ్ చేరిన వాళ్ళకైతే క్లాస్ రూమ్ కోచింగ్తో పాటు డైలీ టెస్టులు, స్టడీ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మీ అందరికీ తెలిసిన విషయమే, మన దగ్గర అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ కోచింగ్ చేరిన స్టూడెంట్స్కి, ఆఫ్లైన్ క్లాస్ రూమ్ కోచింగ్ చేరిన వాళ్ళకి ఇలాంటి 10 మెటీరియల్స్ ఇస్తాం. ఈ 10 మెటీరియల్స్ కూడా ఏంటంటే ఓన్లీ అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్ సంబంధించినవి. ఇందులో ఒక్కొక్క బుక్ ఎలా చేసామంటే లింక్ ఉన్న పార్ట్, మన టోటల్ అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్ సిలబస్ని పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 డివైడ్ చేసినాం కదా. సో లింక్ ఉన్న చాప్టర్స్ అండి. ఫర్ సపోజ్ అర్థమెటిక్లో రేషియో ప్రపోర్షన్, ఏజెస్, పార్ట్నర్షిప్ ఇవన్నీ ఒక లింక్ ఉన్న చాప్టర్స్. అలాగే పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇదంతా ఒక లింక్ ఉన్న చాప్టర్. అంటే ఒక కాన్సెప్ట్కి సంబంధించి సేమ్ మ్యాటర్ మొత్తం ఒక లింక్ ఉన్న చాప్టర్స్ కదా. వీటన్నిటిని ఒక పార్టీగా తయారు చేసి ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క బుక్ లెక్కన చాలా హై స్టాండర్డ్గా తయారు చేసాం. ఈ బుక్స్లో లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు అన్ని రకాల మోడల్స్ ఇన్డెప్త్గా కవర్ చేసాం. సో మన దగ్గర క్లాస్ రూమ్ కోచింగ్ వచ్చిన వాళ్ళు ఆ క్లాస్లో మేము క్లాస్ చెప్పిన కాన్సెప్ట్ని బేస్ చేసుకొని డైలీ మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకరికి ఇస్తాం, బాబు ఇదిగో ఈరోజు క్లాస్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కవర్ చేసాం కాబట్టి మీకు ఇచ్చిన మెటీరియల్లో పలాని పేజ్ నెంబర్లో పలాని నుంచి పలాని మెటీరియల్స్ అన్నీ అలాంటి మోడల్స్ అన్ని మీరు చేసుకోండి అని చెబుతాం. అలాగే రీజనింగ్ సంబంధించి ఇంకో పెద్ద స్టడీ మెటీరియల్ కూడా ఇస్తున్నాం. ఇది కూడా చాలా పకడ్బందీగా తయారు చేసాం. మన స్టేట్లో ఉన్న టాప్ రీజనింగ్ ఫ్యాకల్టీలు అందరినీ తీసుకొని వాళ్ళందరి ఆధ్వర్యంలో చాలా పకడ్బందీగా ఈ మెటీరియల్ తయారు చేయించాం. సో మన దగ్గర కోచింగ్ చేరిన వాళ్ళందరికీ ఈ మెటీరియల్ కూడా ఇస్తాం. అలాగే మన దగ్గర రీజనింగ్ క్లాస్ జరిగేటప్పుడు ఏదైనా ఒక చాప్టర్ అయిపోయినామంటే దానికి సంబంధించి ఇందులో చాలా మోడల్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ ఇన్డెప్త్గా ఇచ్చాం, అవన్నీ నేర్చుకోమని చెప్తాం. రీజనింగ్ సంబంధించి కూడా అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి ఏ విధంగా డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు, చాప్టర్ వైజ్ టెస్ట్ పెడతామో రీజనింగ్ సంబంధించి కూడా అదే విధంగా కండక్ట్ చేస్తాం. సో మీరు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొట్టాలని సీరియస్గా ఉన్న స్టూడెంట్స్ అందరూ మీకు ఆఫ్లైన్ కోచింగ్ బెటరా, ఆన్లైన్ కోచింగ్ బెటర్ అనేది మీరే డిసైడ్ చేసుకొని ఆన్లైన్ కోచింగ్ రావాలంటే మన దగ్గర గూగుల్ ప్లే స్టోర్లో అక్షయ ఇన్స్టిట్యూట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో రిజిస్టర్ చేసుకొని మీకు ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సు అక్కడే పర్చేజ్ చేసుకోవచ్చు. లేదా ఆఫ్లైన్ క్లాస్ రూమ్ కోచింగ్ వద్దాం అనుకుంటే మన దగ్గర హైదరాబాద్లో దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్ పక్కనే కోనర్ థియేటర్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉన్న మన ఆఫీస్ దగ్గరికి వచ్చి మీ పేరు, ఫోన్ నెంబర్ ఎన్రోల్ చేసుకొని నెక్స్ట్ మండే నుంచి స్టార్ట్ కాబోయే బ్యాచ్కి వచ్చేయచ్చు. ఇంకా పూర్తి వివరాలు కావాలంటే మన ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి. రాబోయే రోజుల్లో మీరు కోరుకున్న గవర్నమెంట్ జాబ్ సాధించాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.